మీడియా మిత్రులకు ప్రొద్దుటూరు ప్రజానికానికి ముఖ్యంగా 34 వార్డు ప్రజలకు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక మనిషి గురించి ఆయన చేసిన పని గురించి చెప్పేదానికి మీ కాజా పేరు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ టీయూసీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అధ్యక్షుడిని 34వ వార్డు కౌన్సిలరు పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు. దాని గురించి పోసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగాల్సిన ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం. 2021వ సంవత్సరంలో ఎలక్షన్ల వరకు మున్సిపాలిటీ ఎలక్షన్ల వరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు. నీ గెలుపుకు మేము రాచమల్లు ప్రసాదరెడ్డి గారు, బంగారెడ్డి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ, కళావతి అయితేమి, మా మన్సూర్ గారు అయితేమి, మా రవీణ గారు అయితేమి, అక్క కళావతి గారు అయితేమి, అందరూ ఎమ్మెల్యే గారు అయితేమి నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు విత్డ్రా చేసుకో కాజా, ఈసారి ఒక్కసారి విత్డ్రా చేసుకుంటే నేను వినకపోతే నువ్వు వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే మేము విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈరోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికీ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్లా చేరుతావు? నువ్వు ఏ రకంగా చేరుతావు? నీకు న్యాయము, ధర్మము, నీతి, నిజాయితీ అనేది ఉందా? భాస్కర్, ఎంత లబ్ధి పొందినావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 తూర్లు నువ్వు కౌన్సిలర్ అయినావు. ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ? ఈరోజు నువ్వు పార్టీకి పాలు తాగి రొమ్ము గుద్దిన రకంగా నీలాంటి వాళ్ళకి చూసే ఈరోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను. నీకు నీతి రొంతన్నా, నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి పోను. మేము నీకోసం కష్టపడిన వాళ్ళము. మాకు ఒక మాట అన్నా నువ్వు చెప్పినావా? నీకు గెలిపించిన వాళ్ళం మేము విత్డ్రా చేసుకొని, నామినేషన్ విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే నువ్వు మాకు కూడా రొంతన విలువ ఇవ్వకుండా, పార్టీకి విలువ ఇవ్వకుండా నువ్వు పోతావా? నువ్వు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో.